ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పుల కోసం, గృహ సంబంధిత కార్యక్రమాల్లో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోవడం కోసం ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ పంచమి. శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. వ్యాపార విద్యా సంబంధిత కార్యక్రమాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పెసల దానం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ సందర్శన బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. బుధుడు విష్ణు ప్రియుడు కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి గోసేవ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది, విష్ణు ప్రీతికి దోహదపడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ ధనిష్ట నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, రాహు యొక్క యుతి ఉంది. ఈ దోష నివృత్తికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, మహాకాళికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తే ఎదురు చూస్తున్నటువంటి ఇంపైన వార్తలు దగ్గరవుతాయి. విద్యారంగం వారికి కూడా బాగా కలిసి వస్తుంది. శారీరక శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి ఏర్పడుతుంది. రాజకీయ రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి శారీరక శ్రమ తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార రంగం వారికి ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. చేపట్టేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి, శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. కళారంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఉన్నప్పటికీ అంతిమ విషయాల్ని ఆలస్యంగానైనా నెరవేర్చుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం లేదా వినటం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి విజయాలను దక్కించుకోగలుగుతారు. ఉద్యోగ రంగం వారికి అనుకూలం. శ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆశించినటువంటి ఆర్థిక లాభాలని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి గరికతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. విఘ్నాలు దూరం అవుతాయి. విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి కూడా దగ్గరవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూల వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ రంగం వారికి ఊరట లభిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ రంగం వారికి ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు మిత్రుల విషయంలో దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ పెరుగుతుంది. విద్యారంగం వారికి అనుకూల పరిస్థితులు తారసపడతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో బిల్లోపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆకస్మిక ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఉద్యోగ రంగం వారికి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వైద్య రంగం వారికి అనుకూల పరిస్థితులు గోచరిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతలు బాగా పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చేకూరుతాయి. శ్రమ తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు మానసిక ధైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు విద్యారంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విదేశీ ప్రయత్నాలు లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోలేకపోతారు. వ్యాపార రంగం వారికి క్లిష్ట సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వైద్య రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మాత్రం ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా లభిస్తాయి. గృహ విషయాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సఖ్యతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార రంగం వారికి యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. వైద్యపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తుంది. నష్టాల్ని భర్తీ చేసుకున్నటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. నూతన బాధ్యతలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నైపుణ్యంతో కూడినటువంటి కార్యాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ రంగం వారికి చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. ఆశించినటువంటి అంచనాలు దూరం కావడంతో విస్మయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా వ్యయ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంతతని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగం వారికి అవకాశాలు దగ్గరవుతాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. కుటుంబ సఖ్యతని పెంపొందింప చేసుకోగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి కనకదారస్తం వంటి స్థుతులతో చామంతి పుష్పాలతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అనుకూల పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు తిరిగి మొదలవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉద్యోగపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వైద్య రంగం వారికి అవకాశాలు మెండు. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య ప్రతికూలత దూరం అవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి గణపతి అష్టోత్తరాన్ని పఠించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు దూరం అవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక వ్యవహారాల్లో బలాన్ని పెంపొందింప చేసుకోవటానికి, గృహ సంబంధిత కార్యక్రమాలు, శాంతి సౌఖ్యాలని పొందటానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. లక్ష్మీదేవి అనుగ్రహం అందుకోవటం వల్ల జీవన గమనం సుఖప్రదం అవుతుంది. ప్రతి శుక్రవారం తులసి కోట సమక్షంలో పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గుపై మట్టి ప్రమిదలతో ఆవు నేతితో దీపం వెలిగించాలి. 5 ఒత్తులతో వెలిగించేటువంటి ఈ ఆవు నేత్వాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి పసుపు కుంకుమతో దీపలక్ష్మి పూజ నిర్వహించాలి. కనీసం 11 శుక్రవారాలు ఈ పూజా విధిని పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. అన్ని విధాలా కలిసి వచ్చేటటువంటి శుభకాలం ఈరోజు. ప్రధానంగా బుధవారము, అలాగే పంచమీ తిథి, ధనిష్ఠా నక్షత్రం, హర్షణ యోగం, బాలవకరణం, తర్వాత కౌలవకరణం. 5 అంశాల్లోనూ 5 చక్కగా ఉన్నాయి. 5 అంశాలు అన్నీ కలిసి వచ్చే విధంగా ఉండటం చాలా అరుదుగా సంభవిస్తుంది.
పంచాంగమంతా తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేవచ. ఇది పరమేశ్వర స్వరూపం. కాలం 5 విభాగాలుగా విభజించబడి ఉన్నప్పుడు 5 అంగములు సహకరించడం ద్వారా వ్యాపార వృద్ధి, ధన వృద్ధి, ఐశ్వర్య సిద్ధి, ఆనంద వృద్ధి. ఆనందం కోసమే మంచి భవిష్యత్తుని నిర్మించుకునే క్రమంలో మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి ప్రయత్నము విజయవంతమవుతుంది. అందరి సహకారం లభిస్తుంది. 10 మందికి మేలు చేసే విధంగా, గౌరవ పురస్కారాలని పొందే విధంగా ఈరోజు చేసేటటువంటి పనులన్నీ జయప్రదమవుతాయి. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే షష్ఠీ గురువారం. షష్ఠీ గురువారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య జన్మతిథి. అలాగే నక్షత్రం శతభిష నక్షత్రం, రాహు నక్షత్రం. యోగం వజ్రాయుధాన్ని సూచించే వజ్రయోగం. అలాగే తైతుల కరణం, తర్వాత గరజకరణం. కొన్ని అంశాలే సహకరిస్తున్నాయి. దేవతల మంత్రి అయినటువంటి బృహస్పతికి సంబంధించిన వారం, ఇంద్రాయుధమైనటువంటి వజ్రయోగం, కరణం తైతుల కరణం, నక్షత్రం శతభిష నక్షత్రం. నక్షత్రం అనుకూలంగా ఉంది, కరణం అనుకూలంగా ఉంది, వారం అనుకూలంగా ఉంది. 3 అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని షణ్ముఖ సుబ్రహ్మణ్య నామాలతో అర్చన చేసిన, షష్ఠీ కవచం చదువుకున్నా చాలా మంచిది. సకల దోషాలు పరిహారం అవుతాయి. అలాగే ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి మన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆ నాగేంద్రుణ్ణి పూజ చేస్తే చాలా మంచిది. సుబ్బారాయ షష్ఠి అని కూడా అంటాం మనం దీన్ని. అంటే నాగుపాము రూపంలో, సర్ప రూపంలో ఆరాధించేటటువంటి క్రమం కనుక ఈ సుబ్రహ్మణ్య షష్ఠిలో మనం సుబ్రహ్మణ్య పరంగా చేయాలి. ఎవరితో కలహాలు రాకుండా చూసుకోవాలి. విజయోస్తంశానికి స్వాగతం. విజ్ఞాన వినోదాలని అందించేటటువంటి కొత్త టీవీ కొనుక్కోవాలంటే ఏ తిథివార నక్షత్రాలని పరిశీలించాలి. ప్రధానంగా దశమి తిథిలో కొనాలి, లేదా పంచమి తిథిలో. దశమి తిథిలో వినోదం ఉన్నది, పంచమి తిథిలో విజ్ఞానము వినోదము రెండూ ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన కావాలి అంటే విధియ తిథిని ఉపయోగించాలి. సమాచార సేకరణ కావాలి అంటే పంచమి తిథి ఉపయోగించాలి. మనం చూచేటటువంటి విధానం, మనం ఉపయోగించేటటువంటి దృష్టి, ఇదంతా కూడా మనకి దైవపరంగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఈ క్రమంలో మనకి అగ్ని సంబంధమైనటువంటి బలం ఉండాలి. ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు, అలాగే చిత్తా ధనిష్ట మృగశిర నక్షత్రాలు ఈ కుజ రవి గ్రహాలకి సంబంధించిన నక్షత్రాలు కాబట్టి ప్రమాదాలు లేకుండా మంచి సత్ఫలితాలని పొందటం కోసమే, అందరం ఆనందించే విధంగా, ఆరోగ్యాన్ని పంచే విధంగా విజ్ఞాన వినోదాలు ఉండాలి అంటే శుక్లపక్షంలో కొత్త టీవీ కొనుక్కోవటం చాలా మంచిది. అలాగే పూర్ణతిథులు పంచమి, దశమి, పూర్ణిమ ఇవి మంచివి. ఇంకా విశేషంగా వినోదాన్ని ఇచ్చేటటువంటి వారం సౌమ్యవారం, బుధవారం. బుధగ్రహం బాగా ఉంటే ఆనందము, సంతోషము, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం, ప్రశాంతంగా ఉండటం, మానసిక ఇబ్బందులు తొలగే విధంగా మనం సత్కాలక్షేపం చేసే విధంగా బుధవారం నాడు తీసుకుంటే చాలా మంచి ఫలితాలు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో, ఆచార వ్యవహారాలలో దాగి ఉన్న శాస్త్రీయ వైజ్ఞానిక రహస్యాలను గురించి పరిశీలిద్దాం. సహజ సిద్ధంగా మనం పండుగల సమయంలో కానీ, పెళ్ళిళ్ళ సమయంలో కానీ అరటి ఆకులో భోజనం చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీనిలో దాగి ఉన్న శాస్త్రీయ వైజ్ఞానిక రహస్యాన్ని మనం పరిశీలించినట్లయితే అరటి చెట్టులో ప్రతి భాగంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అరటి ఆకులో ఉండే నీటికి ఔషధ గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంపొందింపజేస్తుంది. అందుకే అరటి ఆకులో భోజనాన్ని స్వీకరించాలని సంప్రదాయం మనకు తెలియజేసింది. అదేవిధంగా అరటి ఆకులో ఉండే క్లోరోఫిల్ అనేక రకాలైన అనారోగ్య సమస్యలను నివారింపజేసే శక్తిని కలిగి ఉంటుంది. అరటి ఆకులో వేడివేడి అన్నం ఉంచి ఆ అన్నాన్ని మనం ఆహారంగా స్వీకరించినప్పుడు అరటి ఆకులో ఉండే ఔషధ గుణాలు, అరటి ఆకులో ఉండే క్లోరోఫిల్
ఆ అన్నంలోకి ప్రవేశించి అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తొలగింపజేసి చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అందుకే అరటి ఆకులో భోజనం చేయాలని శాస్త్రీయ వైజ్ఞానిక పరంగా మనకు వర్ణించడం జరిగింది. అదేవిధంగా మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో కుంకుమను ధరించటం, విభూతిని భస్మాన్ని ధారణ చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. భస్మాన్ని ధరించటంలో ఉన్న శాస్త్రీయ వైజ్ఞానిక రహస్యాన్ని మనం పరిశీలించినట్లయితే భస్మంలో శాస్త్రీయ పరంగా అల్యూమినియము, పొటాషియము ఉంటాయి. భస్మాన్ని మనం ధరించినప్పుడు, విభూతిని మనం ధరించినప్పుడు దానిలో ఉండే అల్యూమినియము, పొటాషియం వల్ల మన శరీరంలో ఉండే రోమరంధ్రాలు విచ్చుకొని లోపల నుంచి బొగ్గు పులుసు వాయువు బయటికి వచ్చి మన శరీరంలో ఉన్న అన్ని రకాలైన క్రిములు నశించబడతాయి. అదేవిధంగా భస్మాన్ని, విభూతిని మనం ధరించినట్లయితే రక్తం శుభ్రపడుతుంది, ఆకలి పెరుగుతుంది, రక్త ప్రసరణ బాగుంటుంది, శరీరంలో తేజస్సు పెరుగుతుంది, చెమట వల్ల వచ్చే అనేక రకాలైన అనారోగ్య సమస్యలు నివారింపజేయటానికి, శరీరానికి అవసరమైనటువంటి వేడిని కలిగింపజేసే శక్తి భస్మానికి ఉంది. అందుకే ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన భస్మాన్ని మనం ధారణ చేయటం ద్వారా శాస్త్రీయ వైజ్ఞానిక పరంగా మనలో ఉన్న అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి, రక్త ప్రసరణను నియంత్రించటానికి, ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి భస్మం ఎంతగానో సహకరిస్తుంది. అలాగే మన సంస్కృతి సంప్రదాయాలలో నుదుటన కుంకుమ ధారణ చేయటం అనేది అనాదిగా వస్తుంది. కుంకుమను ధరించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. కుంకుమను ధారణ చేయటంలో ఉన్న శాస్త్రీయ రహస్యాన్ని మనం పరిశీలించినట్లయితే మనం చదివిన విషయాలు, జరిగిపోయిన విషయాలు జ్ఞాపకం ఉంచుకోవటానికి సహాయపడే నరాలు కనుబొమ్మల మధ్య నుంచి తల పైభాగానికి వెళ్ళి ఆ విషయాలను తల పైభాగంలో నిక్షిప్తం చేస్తాయి. మనం రెండు కనుబొమ్మల మధ్యన కుంకుమను ధరించినట్లయితే ఆ కుంకుమ యొక్క ప్రభావం వల్ల మనం చదివిన విషయాలు ఎక్కువగా గుర్తుండటానికి, జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి, కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి నరాలు తల పైభాగానికి వెళ్ళి ఆ విషయాలను నిక్షిప్తం చేసేటటువంటి శక్తిని పెంపొందింపజేయటానికి కుంకుమ ధారణ ఎంతగానో సహకరిస్తుంది. అందుకే ఋషులు కుంకుమను ధరించాలనేది మనకి సంప్రదాయంగా నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా ఈ రెండు కనుబొమ్మల మధ్య కుంకుమను ధరించినట్లయితే ఎడమ ముక్కును ఎడానాడి అంటారు, కుడి ముక్కును పింగళానాడి అంటారు. ఈ రెండు నాడులు కలిసేటటువంటి ఈ భ్రూమధ్యంలో సుషుమ్న నాడి ఉంటుంది. మనం కుంకుమను ధరించినప్పుడు ఇక్కడ కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి సుషుమ్న నాడిలో సూర్యకాంతి పడి, సూర్యుడి తేజస్సు పడి, ఆ తేజస్సు వల్ల కుంకుమను ధరించినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి నరాలు చైతన్యవంతమై అధిక శక్తిని పెంపొందింపజేసుకుంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కుంకుమను ధరించినట్లయితే ఆ కుంకుమను ధారణ చేయటం ద్వారా మనం చదివిన విషయాలు ఎక్కువగా గుర్తుంచుకోవటానికి, జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి, కనుబొమ్మల మధ్య ఉండేటటువంటి నరాలు చైతన్యవంతం కావటానికి, సూర్య శక్తిని మనం పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. కాబట్టి మహర్షులు కుంకుమను ధారణ చేయాలని సంప్రదాయంలో నిర్దేశించడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆచారాలు, సంప్రదాయాలలో దాగి ఉన్న శాస్త్రీయ వైజ్ఞానిక రహస్యాలను తెలుసుకుంటూ వాటిని ఆచరించినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార 4 నెలల నుండి 6 నెలల వరకు ఒక శిశువు యొక్క శరీరమునకు కావలసినటువంటి సమస్త పోషకత్వ విలువలతో కూడినటువంటి పదార్థములతో కూడుకున్నటువంటి పాలు పరమ పరిశుభ్రంగా ఇక ఈ ప్రపంచంలో ఎక్కడ దాచి మీరు అంత పరిశుద్ధంగా ఉంచలేరు. అంత పరిశుద్ధంగా ఉంచగలిగినటువంటి ఆరోగ్యవంతమైన పాలు తయారయ్యేది ఒక్క అమ్మలోనే. స్థితికారక శక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను డాక్టర్స్ వ్రాసినటువంటి పుస్తకాల్లో చదివిన మాట మీతో మనవి చేస్తున్నాను. ఇది శాస్త్రంలోది కాదు. శాస్త్రం మాతృదేవో భవ అంది. అమ్మకి పాలు ఎందుకు ఊరుతాయంటే అమ్మ అన్నం తిన్నందుకు కాదు. అమ్మ స్తన్యాన్ని పట్టుకుని వాడు చప్పరిస్తే వాడి ఆకలి తీరలేదన్న భావన చేత ఊరిపోతాయిట.
చిత్రం ఏమిటంటే వాడి కడుపు నిండుతుంటే అమ్మకు ఆరోగ్యం కలుగుతుందని రాశారు. అంత గొప్ప స్వరూపం అమ్మయందు నిక్షిప్తమై ఉంటుంది. అందుకే ఆమెయే విష్ణువు. ఆమెని మించినటువంటి రక్షకుడు లోకంలో లేడు. అమ్మలాంటి రక్షకత్వం ఇక ప్రపంచంలో ఉండదు. అందుకే ఒక మాట అంటారు పెద్దలు, అమ్మకి అన్నం పెట్టవద్దు అంటారు. అమ్మకి అన్నం పెట్టవద్దు ఏమిటి అంటే, మా అమ్మగారు నా దగ్గరే ఉంటున్నారండి అనకు. అమ్మ చేతి అన్నం తింటున్నానను. నా అదృష్టం అండి, అమ్మ చేతి అన్నం తింటున్నాను. 54 ఏళ్ళు వచ్చినా మా అమ్మగారి చేతి అన్నం తింటానది నా అదృష్టం. అంతేగాని మా అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనకు, కృతజ్ఞత ఆ మాట అనకు. కాబట్టి అటువంటి తల్లి యందు స్థితికారుడైనటువంటి విష్ణు ఉన్నాడు. అసలు అమ్మ చేసేటటువంటి రక్షణ గురించి మా అమ్మ మా నాన్న అని వ్యాసరచనలో వ్రాసినటువంటి పిల్లల యొక్క పేపర్స్ దిద్దుతున్నప్పుడు కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మ వైభవం, వాళ్ళ అమ్మ ఎంత ప్రేమగా పెంచింది, అమ్మ అంటే ఏంటి, కొంతమంది పిల్లలు వ్రాసిన మాటలకి నాకు కళ్ళు చెమర్చాయి. ఒక పిల్ల రాసింది, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు లోపల పరమాత్మని అనుభవించి ఉండవచ్చు. శంకరాచార్యుల వారు ఈ జగత్తంతటా పరబ్రహ్మాన్ని జ్ఞాననేత్రంతో చూసి ఉండవచ్చు. నేను ప్రతిరోజు ప్రతి క్షణం మా అమ్మ రూపంలో పరబ్రహ్మంతో ఆడుకుంటున్నానండి. ఏమి ధీమాయో ఏమి సంతోషమో నాకు నిజంగా పిల్లల మాటలు చదువుతుంటే, అబ్బబ్బబ్బా పిల్లలలో ఇంత సంస్కారం ఉందా, ఈ సంస్కారాన్ని పాడు చేసే మాటలు 10 రూపాయల కోసం రాసి అమ్ముకుంటున్నవాడు ఎంత హీరుడు అనిపించింది. దానికోసం తల్లి పాత్రలో తండ్రి పాత్రలో గురువు పాత్రలో భ్రష్టత్వానికి జారిపోతున్న వాళ్ళు ఆత్మపరిశీలనం చేసుకోవాలి ఒక్కసారి ఆ కాగితాలు చదివి, మనం ఎంత పిల్లల్ని పాడు చేసేస్తున్నామని. కాబట్టి మాతృదేవో భవ, ఆమె యందు రక్షణ శక్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క తత్వం ఇమిడి ఉన్నది. ఆమెయే లయకారకుడైనటువంటి రుద్రుడు, ఆమె యందే శివశక్తి ఉన్నది. చాలామంది రుద్రుడు అనేటప్పటికీ ఆయన చంపేస్తాడనుకుంటారు. కాదు, రుద్రుడు అంటే కేవలం చంపేసేవాడని అర్థం చేసుకోకూడదు. అలా అయితే అసలు శివార్చనలు ఎందుకుంటాయి లోకంలో, శివపూజ ఎందుకుంటుంది? అలా ఉండదు. ఆయన 3 రకాలైనటువంటి ప్రళయాలు చేస్తాడు. ఒకటి నిత్య ప్రళయము అంటారు, రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు, మూడవది మహాప్రళయము అంటారు. రోజు చేసేది నిత్య ప్రళయం. మనకి పరమేశ్వరుడు ఈ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని ఇచ్చాడు. వీటిని విచ్చలవిడిగా వాడేశాను అనుకోండి, వాడేస్తే బడలిపోతాయి. బడలిపోతే వీటికి మళ్ళీ శక్తి కావాలి. రాత్రి వెళ్ళి పడుకుంటే నిద్రాకాలిక సుఖాన్నిచ్చి, ఆయనేం బాధ పెట్టడం, నిద్రాస్వరూపమైనటువంటి సుఖాన్నిచ్చి ఆ సుఖం అనుభవిస్తూ ఉండగా రాత్రి మళ్ళీ ఇంద్రియాలకన్నిటికీ కూడా పటుత్వం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. దాన్ని నిత్యప్రళయం అంటారు. అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేవాడెవరో ఆయన పరమేశ్వరుడు. అలాగే ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. ఆత్యంతిక ప్రళయం అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇస్తాడు. అందుకే ఆయన శివుడయ్యాడు. ఆయన మహాప్రళయం చేస్తాడు. మహాప్రళయం అంటే జీవులు తనని పొందలేకపోతే యుగాంతమునందు తానే జీవుల్ని పొందేస్తాడు. దానికి ఒకటే ఉదాహరణ చెప్తారు పెద్దలు, మైనపు ముద్ద నల్లపూసల మీద పడినట్టు. మైనపు ముద్ద నల్లపూసల మీద పడితే నల్లపూసలన్నింటినీ తనకు అంటించేసుకుంటుంది. అలా మహాప్రళయంలో తనని పొందలేకపోయినటువంటి జీవుల్ని పరమాత్మ తానే పొందేస్తాడు. ఇవి 3 చేస్తాడు కాబట్టి ఆయన శివుడయ్యాడు. అమ్మ యందు శివాంశ ఉంటుంది కాబట్టే అమ్మ కూడా శివుడయింది. ఎలా ఉంటుంది అంటే, అమ్మ చేసేటటువంటి చాలా గొప్ప పని ఏది అంటే నిద్రపుచ్చుట. మీరు చూడండి, అమ్మ దగ్గర పిల్లలు పడుకున్నంత తేలిగ్గా ఎక్కడా పడుకోరు. ఎంత అల్లరి చేస్తూ ఉండనివ్వండి, అమ్మ ఒక్కసారి ఎత్తుకుని భుజం మీద పడేసుకుని ఇలా వీపు మీద జో కొడుతూ పడుకోబెట్టింది అనుకోండి, అలా పడుకోబెట్టినంత మాత్రం చేత ఆ పిల్లలు అమ్మ చేతి స్పర్శ తగిలితే చాలు, అమ్మ నోటి పాట వింటే చాలు, అమ్మ నోటి మాట వింటే చాలు నిద్రైపోతారు. అమ్మ ఎంత సంతోషమో వాళ్ళకి. అమ్మతో ఆడుకోవడానికి సంతోషం పొందడానికి క్రీడాచమే మోదశ్చమే అని దానికి ఓ పెద్ద మైదానం, దాంట్లో లైట్లు, ఏదో రాత్రి పగలో ఆట, 11 మంది ఇటు 11 మంది అటు, ఇంత అల్లరేం అక్కర్లేదు. అమ్మతో సంతోషం పొందడానికి అమ్మ పవిట కొంగు చాలు.
అమ్మ కొంగిలా అడ్డం పెట్టి దోబుచ్చి అని ఇలా తీసిందనుకోండి, ఎంత పక 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 నవ్వేస్తారో. అమ్మ కొద్దిగా లీలగా కనపడకుండా ఉండి కనపడితే వాళ్ళకి ఎంత సంతోషమో అమ్మ కనపడిందని. అమ్మ ఎక్కువసేపు ఇలా పెట్టుకుంది అనుకోండి, దోబుచ్చి అనకుండా వాడు పైట్ లాగేస్తాడు, ఇలా అమ్మ కనపడాలి వాడికి. అమ్మ అంటేనే ఆనందం, పిల్లల యందు ఉద్భుతమవుతుంది. అందుకే అమ్మ నిద్రపుచ్చుతుంది. అమ్మ నిద్రపుచ్చడంలో కూడా కాఠిన్యం ఉంటుంది. ఒక్కొక్కసారి కాఠిన్యంతో పడుకోబెడుతుంది. ఏదో పిల్లలు ఇంటికి వచ్చారనుకోండి, పండక్కి మరిది పిల్లలు ఆడబడుచు పిల్లలు అందరూ వచ్చారనుకోండి, వాళ్ళతో కలిసి వీడు రాత్రి 10 అయినా 11 అయినా పడుకోకుండా ఆడుతుంటే అమ్మ బలవంతంగా వాడిని తీసుకొచ్చి పడుకోబెట్టేసి బోర్లా పడుకోబెట్టి 2 చేతులతో జో కొట్టేస్తుంది. వాడు ఆడుకోవడానికి వెళ్తానంటే ఆడమ్మ వీలు లేదంటుంది, అలా జో కొట్టేస్తే వాడు కుయ్యో 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 అంటూ నిద్రైపోతాడు. అమ్మ అలా జో కొట్టేసి పడుకోబెట్టడంలో అమ్మకేమీ వాడు ఆడుకోకుండా ఉండాలన్న కక్ష కాదు. వాడు రాత్రి ఎక్కువసేపు ఉంటే తెల్లవారి వాడి కళ్ళు పుసులు కడతాయి, వాడికి వేడి చేసేస్తుంది, తొందరగా దగ్గు వస్తుంది. అమ్మకి తెలుసు, అందుకని అమ్మ పడుకోబెడుతుంది. అమ్మ నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తుంది పిల్లలకి. అందుకే అమ్మ ఒడిలో నిద్రపోవడం అన్న మాటకి కృష్ణ పరమాత్మ అంతటి వాడు పరవశించిపోయాడు. ఇక మనమెంతటి వాళ్ళం? అమ్మ అంటే తెలియని పరమాత్మ అమ్మ ఒడి చేరేటప్పటికీ నిద్రపోయాడు. అటువంటి అమ్మ ఒడి ఉన్నదే, దానికి తుల్యమైనది లేదు, అది శివ పర్యంకం. అందుకే అమ్మ ఒడిని మించినది లేదు. నాతో ఒక ఆయన ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఒక పెద్ద మహదైశ్వర్యం ఉంది కోటేశ్వరారు అన్నాడు. ఏమిటి అన్నాను. నా మనసు బాగుండనప్పుడు కూడా నాకు నిద్ర పట్టించగలిగినది, నేను చూసేటప్పటికీ నాకు సంతోషాన్ని కల్పించగలిగినది, నేను ఇలా ముట్టుకుంటే మళ్ళీ మా అమ్మగారి కాళ్ళు పట్టుకున్న అనుభూతి కల్పించగలిగినది నా దగ్గర ఒకటి ఉందన్నాడు. నేను తెల్లబోయి ఏమిటాయా అన్నాను. లోపలికి తీసుకెళ్ళి ఓ దుప్పట్లు పెట్టుకుని బీరువా తీసి చూపించాడు. అందులో బొంత ఉంది. ఇటు బొంత ఏమిటన్నాను. అది మా అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత, మా అమ్మగారు వెళ్ళిపోయాక అంటే ఆవిడ శరీరం విడిచిపెట్టాక ఆవిడ చీరలతో కుట్టించుకున్నానయ్యా. ఆ బొంత వేసుకు పడుకుంటే మా అమ్మ ఒళ్ళో పడుకున్నట్టుంటుంది. ఆ బొంత మీద పడుకుంటే నిద్ర పడుతుంది. ఆ బొంత ముట్టుకుంటే మా అమ్మని ముట్టుకున్నట్టుంటుంది. అందుకే బొంత దాచుకున్నానయ్యా మా అమ్మ చీరలతో అన్నాడు. అమ్మతో తుల్యమైన మాట లోకంలో లేదు. అందుకే అమ్మ కట్టి విప్పినటువంటి చీరలతో చేసినటువంటి బొంత అంత సంతోషం. అమ్మ స్నానానికి వెడితే వదిలిపెట్టిన చీరతో ఆడుకోవడం పిల్లలకంత ఆనందం. అందులో దోబూచులు ఆడుకోవడం అంత ఆనందం. అమ్మ శివస్వరూపమై నిద్రపుచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే నిత్యప్రళయం చేస్తుంది. పరమశివుడు ఎలా చేస్తాడో అలాగే నిత్యప్రళయం చేస్తుంది. అమ్మ ఆత్యంతిక ప్రళయం చేస్తుంది. అమ్మ జ్ఞానం ఇస్తుంది. చూడండి, పిల్లలు ఒక వయసుకు వచ్చిన తరువాత ఊయలలో పెట్టాము అంటారు, తొట్లో పెట్టామంటారు. పడుకోబెట్టి పిల్లవాడిని ఊపుతారు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది ఊయల. అలా వెళ్ళి ఇలా వస్తుంటే వాడు అందులో పడుకుని నిద్రపోతాడు. ఎంత పాటలు రాని తల్లెవనివ్వండి, అమ్మ పాడే పాట మాత్రం ఒకటే పాడుతుంది, హాయి అంటుంది. ఏమిటా పాట అంటే మొదటి గురువు అయి నిలబడుతుంది. ఓరి పిచ్చాడా, నేను నా నోటితో అమంగళం పలకకూడదు, నీకు ఈ తిరగడం అలవాటైపోయిందిరా, ప్రయోజనం లేని తిరుగుడు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహతంతారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే. అక్కడ వదిలిపెట్ట ఇక్కడ పుట్ట, అక్కడ వదిలిపెట్ట అక్కడ పుట్ట, ఇలా వెళ్ళను ఇలా రాను, అది బాగుందని పడుకుని సుఖపడుతూ ఉండను, ఇది కాదురా ఇది హాయి, అది అందుకోవడం సుఖం అని ఊయల ఊపడంలో మొదటి వేదాంతం చెప్తుందమ్మ. ఇంకొంచెం పెద్దవాడైతే అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ కథలు చెప్తుంది. కథలు చెప్పిన ప్రతి అమ్మ ఓ మాట చెప్తుంది, వాడు ఆఖరి ముద్ద తినేస్తాడు. అమ్మ అన్నం పెట్టినట్టుగా పెట్టగలిగిన వ్యక్తి ఇక సృష్టిలో మాత్రం ఉండదు. ఒకసారి అమ్మ వెళ్ళిపోతే ఇక అలా అన్నం తినడం, అలా పెట్టే వ్యక్తి అమ్మలా అంటామేమో కానీ అమ్మలా అన్నం పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. కట్టుకున్న భార్యకి కూడా సాధ్యం కాదు. అది తన భార్య తన బిడ్డలకి తల్లిగా పెట్టగలదేమో, తనకి మాత్రం పెట్టలేదు. అమ్మే పెట్టాలి అలా. ఎందుచేత అంటే అన్నం పెట్టి ఎవ్వరూ చూడకపోయినా చూశారేమో అనుమానం, ఆఖరికి ఒక కాకి చూసిందో పిల్లి చూసిందో ఇంత ముద్ద గిరగిరా చుట్టూ తిప్పి అవతల పారేస్తుంది. ఆఖరికి భయం ఏమిటంటే అమ్మయ్య ఇవాళ వీడింత చారు అన్నం తిన్నాడని నేను అనుకున్నానని కనురాపు తగులుతుందేమో అని బెంగ.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనమూలం ఇదం జగత్ అంటారు. ధనం నిలవాలి అన్నప్పుడు ఇంటిలోనికి లక్ష్మీదేవి స్థిరత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి భావించినప్పుడు మనం బీరువా విషయంలో ఏ మూల పెడితే మనకి డబ్బులు ఖర్చు కాకుండా నిల్వ చేయటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వాస్తుశాస్త్రం చాలా చక్కగా విశదీకరించింది. అయితే చాలామంది బీరువాను తమ గృహంలో పడక గదిలో నైరుతిలో తూర్పు చూస్తూనో ఉత్తరం చూస్తూనో పెట్టుకునేటువంటి సాంప్రదాయం కనిపిస్తున్నప్పటికీ ఉత్తర స్థానం కుబేర స్థానంగా మనకి వాస్తుశాస్త్రం గ్రహించడం జరిగింది. అందుచేత ఉత్తర గోడకు కొద్ది దూరంలో బీరువా నుంచి దక్షిణం చూస్తూ గనక బీరువాను గనక ఉంచినట్లయితే ఆ ఇంటిలో ధనలక్ష్మి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. ఆ బీరువాకి ఉన్నటువంటి 4 కోళ్ళు కూడాను నేలను తాకి ఉండాలి. ఏ కోడు కూడాను హెచ్చు తగ్గులుగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. బీరువాను అమర్చేటువంటి తీరుతనుల్లో వాస్తుశాస్త్రరీత్యా గ్రహించవలసినటువంటి ముఖ్యమైన సూత్రాల్లో బీరువా గనక వాయవ్యం చూస్తూ గనక ఉన్నట్లయితే డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతాయి సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. అందుచేతనే బీరువాని మీరు పడక గదిలో ఉంచినప్పుడు ఉత్తరపు గోడ అంటే వాయువ్యం ఖాళీగా ఉంచి మధ్యస్థానంలో ఉత్తరపు గోడను ఆనుకోకుండా కొద్దిగా ముందుకు జరిపి దక్షిణం చూస్తూ మీరు గనక బీరువాను ఉంచినట్లయితే లక్ష్మీప్రదమైనటువంటి విశేషాంశాలు జరుగుతాయి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బీరువా ఎదురుగా మాత్రం ఎటువంటి భగవంతుని ఫోటోలు కూడాను తగిలించరాదు. బీరువా ఎదురుగా భగవంతుని చిత్రం ఉండకూడదు అని చెప్పేసి ఎందుకు చెప్పారు? భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన మన్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. అయితే ధనము అనేటువంటిది మనం కష్టార్జితంతో సంపాదించింది కాబట్టి భగవంతునికి ఎదురుగా గనక ఆ యొక్క బీరువా గనక ఉన్నట్లయితే ఆయనకు అర్పించినట్లవుతుంది. అందుచేతనే చాలామంది తాము సంపాదించిన ధనంలో కొంత భాగం ఒక మట్టి పిడతలో చిల్లర డబ్బులుగా ఆ యొక్క గృహంలోని పూజా స్థలంలో ఉంచి ఆ డబ్బులు వేసి కొంత భాగం పూర్తయిన పిదప వాటిని వెంకటేశ్వర స్వామి వారి యొక్క హుండీలో వేసి వచ్చేటువంటి సాంప్రదాయం కనిపిస్తోంది. అంటే ఏమిటన్నమాట, ఇక్కడ డబ్బులు దాచటం అనేటువంటిది భగవంతుని కోసమే అనేటువంటి ఉద్దేశం. అయితే మనం నిత్యం వాడుకునేటువంటి డబ్బులు కూడా అలా బీరువాకి ఎదురుగా గనక భగవంతుని చిత్రపటాలు గనక ఉన్నట్లయితే ఆయనకు అర్పణ చేసినట్టు అవుతుంది. కాబట్టి అలా ఉండటానికి వీలు లేదు. అలాగే ఉత్తర గోడకి కుబేర లక్ష్మీదేవి చిత్రపటాన్ని తగిలించవచ్చు బీరువా పైన. అప్పుడు బీరువాను చూస్తున్నట్టు ఉండదు, బీరువా పైన ఉంటుంది ఆ పటం. అప్పుడు ఏమవుతుందంటే లక్ష్మీదేవి స్థిరత్వాన్ని కోరి ఉంటుంది. ఉత్తర దిశ బీరువా కుబేర స్థానం కాబట్టి ఆ అమ్మవారి ఫోటోను కుబేర ఫోటోను బీరువా పై భాగాన ఉత్తర గోడకు ఆనించి ఉంచండి. దానివల్ల సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాలు ఏర్పడతాయి. అలాగే బీరువా తలుపు పైన బీరువా వేసిన తర్వాత తలుపు పై భాగాన మనం చూస్తూ ఉంటాం. మనం ఉత్తర దిశగా తిరిగి బీరువాని తెరుస్తాం. ఆ తలుపు భాగాన లక్ష్మీదేవి తొండాలతో ఏనుగులు అభిషేకం చేస్తూ ఉన్నటువంటి ఫోటో లేకపోతే స్టిక్కర్ అతికించినట్లయితే తప్పనిసరిగా ఆ బీరువాలో డబ్బులు ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటాయి సుమా అన్నది శాస్త్రం. అంతేకాకుండా తూర్పు పడమర దిశల్లో
భగవంతుని యొక్క ఫోటోలు పెట్టుకోవచ్చు. బీరువా ఈశాన్య కోణంలో గనక ఉన్నట్లయితే ధన నష్టం సంభవిస్తుంది. ఆగ్నేయ కోణంలో ఉన్నట్లయితే డబ్బులు అనవసరంగా ఖర్చు అవుతాయి. నైరుతి కోణంలో గనక బీరువా గనక ఉంటే కొంతకాలం కూడబెట్టడం జరుగుతుంది, కానీ ఖర్చు కూడాను ఎక్కువగానే అవుతుంది అని చెప్పచ్చు. ఆ తర్వాత నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. లేకపోతే ఏదైనా అనవసరమైనటువంటి ఖర్చులు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వాయవ్య దిశలో బీరువా ఉంటే ఆగ్నేయ దిశగా తలుపులు తెరుచుకుంటే డబ్బులు అస్సలు నిలవవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే. ఎప్పుడైనా సరే వాయువ్య దిశలో బీరువా ఉంటే ఆగ్నేయ దిశగా గనక తలుపులు గనక తెరుచుకున్నట్లయితే డబ్బులు అస్సలు నిలువ ఉండవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బీరువా ఎప్పుడూ కూడా 4 కాళ్ళ మీద నిలబడాలి. అలా కాళ్ళ మీద నిలబడని బీరువా ఉంటే అందులో మాత్రం డబ్బులు పెట్టకండి. అంటే ఊగకూడదు. బీరువా స్థిరత్వం కలిగి ఉండాలి. ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నప్పుడు ఊగుతూ ఉంటే ఒక కాలు సరిగా లేనట్టే లెక్క కదా. అది ఒకటి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉందా లేదా, నేలను ఆ యొక్క కాళ్ళు బీరువా కాళ్ళు తాకినాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలి. ఎత్తు పల్లాలుగా ఉంటే నేల దాని మీద బీరువా పెట్టకూడదు. నేల ఎత్తు పల్లాలుగా ఉందనుకోండి, అక్కడ బీరువా పెడితే చాలా అరిష్టం వస్తుంది. సమతల ప్రదేశంలో ఎప్పుడూ బీరువా పెట్టాలి. ఏ వైపు వంగి ఉండకూడదు. బీరువా కదలకూడదు. తర్వాత బీరువా కదిలిపోతోందండి, అందుకని మేము ఇటుకలు, రాళ్ళు, చెక్క ముక్కలు పెట్టాము అంటారు. ఏ ధాతువుల మీద కూడా బీరువా పెట్టకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు పెట్టేటువంటి లాకర్పై బరువు ఉండకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. లాకర్ ఉంటుంది మధ్యలో, దానిపైన ఒక అర ఉంటుంది. అరలో అన్నీ పెడుతూ ఉంటారు. కానీ బీరువాలో డబ్బులు దాచేటువంటి లాకర్ పైన ఎటువంటి బరువు ఉండకూడదు. బీరువాలో ఉండాల్సినవి డబ్బులు, నగలు, వెండి వస్తువులు ఉండవచ్చు. బీరువాలో సుగంధ ద్రవ్యాలు, స్ప్రేలు ఇట్లాంటివి కూడా పెట్టకూడదు. అవి శుభశక్తులను అడ్డగిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. కొత్తగా బీరువా కొని పెట్టుకునేటప్పుడు శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, స్వాతి, పునర్వసు, శతభిష, ఉత్తర, రోహిణి నక్షత్రాలు ఉంటే చాలా మంచిది. మేము బీరువా కొన్నామండి, ఈరోజు పెట్టచ్చా అంటే ఈ నక్షత్రాలు ఉన్నాయా లేవా చూసుకొని కొని ఆ నక్షత్రాల రీత్యా పెట్టడం చాలా మంచిది. సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారాలు బీరువా పెట్టడానికి మంచిది. చాలామంది బీరువా పైన ఖాళీ పెట్టెలు పెడుతూ ఉంటారు. చోట్లేదండి అందుకని అక్కడ పెట్టాను అని చెప్పేసి. బీరువా అనేటువంటిది చాలా పవిత్రవంతమైనటువంటిది. దానిపైన ఖాళీ పెట్టెలు పెట్టకూడదు. బీరువా పై భాగాన ఖాళీ పెట్టెలు వరుసన పెడుతూ ఉంటారు చాలామంది. గోడలో బీరువాని వాస్తుశాస్త్ర ప్రకారం అలా అమర్చడం సమ్మతం కాదు అని చెప్పేసి శాస్త్రం. చాలామంది గోడల్లోనే బీరువా అమర్చేటువంటి తీరుతెన్నులు పాటిస్తున్నారు. అది సరైనటువంటి విషయం కాదు అని చెప్పేసి వాస్తుశాస్త్ర పండితుల యొక్క అభిప్రాయంగా మనం గుర్తిరగాలి. అటువంటి అరమారాల్లో పైన అరలో డబ్బులు పెట్టకూడదు. ఒకవేళ అట్లా కుదరలేదండి పెట్టేసే మరి ఏం చేయమంటారంటే, అటువంటి అరలు ఉన్నట్లయితే ఆ పై భాగాన అరలో మాత్రం డబ్బులు పెట్టకూడదు. బీరువా ఉన్న గదికి పసుపు రంగు వేస్తే చాలా మంచిది. ధనం వృద్ధి అవుతుంది అని చెప్పేసి శాస్త్రం. పసుపు రంగు కలిగినటువంటి రూములో బీరువా ఉంచుకుంటే చాలా మంచిది. కుబేరుడు ఉత్తర దిశకు ప్రముఖ అతిథి దేవత కాబట్టి, కుబేరుని యొక్క గృహం బుధుడు కాబట్టి
ప్రతి మాసం కృష్ణపక్షంలో బుధవారం సాయంత్రం వేళ బీరువాకు పూజ చేయటం చాలా మంచిది అని కూడా శాస్త్రం. బీరువాలో ఏ మూల కూడా సాలెగూడు ఉండకూడదు. సాలెగూడు పెట్టినట్లయితే చాలా అరిష్టం వస్తుంది, అందుచేత అలా ఉంచకూడదు అని చెప్పే శాస్త్రం. బీరువా గది నేలపై నల్ల రంగు టైల్సు, ఎరుపు నీలం ఉండకూడదు. పైన స్లాబ్ దూలం కింద బీరువా పెట్టకూడదు. ఇవన్నీ కూడాను ధనలక్ష్మి అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం బీరువా విషయంలో ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు వాస్తుశాస్త్రరీత్యా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.